మనకి నిజాల కంటే ఈ వేటిని ఎక్కువగా నమ్ముతాం తెలుసా? అబద్ధాలంటే ఎంత ఇష్టం అనుకున్నావు మనకి. నువ్వు అందంగా లేకపోయినా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఇది అబద్ధం. ఎంత ఇష్టం మనకి. నువ్వు పాట బాగా పాడకపోయినా అసలు నీ వాయిస్ లతా మంగేష్కర్లా ఉందామంటే ఎంత ఇష్టం మనకి. వంట బాగోకపోయినా బాగుందంటే ఎంత ఇష్టం మనకి. నిజం ఏంటట, దానికి పేరు పెట్టారు నిజం నిప్పట. పట్టుకుంటే ఏమవుతుంది? నిప్పును పట్టుకుంటే ఏమవుతుంది? చల్లగా ఉంటుందా? కాలిపోయి మండిపోతుంది కదండి. నిజం నిప్పు లాంటిది. మనకి నిప్పొద్దు. ఏం కావాలి? పప్పు కావాలి, ఉప్పు కావాలి. కూర వండుకోవడానికి పప్పు కావాలి, ఉప్పు కావాలి. అబద్ధం కావాలి. మీరే కనుక లేకపోతే నిజంగా పైకి మాత్రం అన్నా కానీ చూసావు నన్ను ఎలా పొగుడుతున్నారు అక్కడ. మనకు అబద్ధం కావాలి. ఈ ప్రపంచానికి కూడా అబద్ధమే కావాలి. అందుకే అబద్ధం విస్తరించింది, నిజం ఆగిపోయింది. ఏంటయ్యా నిజం అంటే? మన ఎవరి సంతానం అంటే కోతి సంతానం కాదు. మన ఎవరి సంతానం అంటే దేవుని సంతానం. మనం ఎవరికి పుట్టామో తెలుసా? దేవునికి పుట్టాం. అవునా? దేవునికి పుట్టావా? మేము నమ్మడానికి అసలు ఆస్కారం లేదనుకుంటారా? నిజమే, మనం దేవునికి పుట్టాం. ఎలాగో చూపించమంటారా?